టీజీ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. ఈరోజు మనం మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లు గురించి తెలుసుకుందాం. మహిళా రిజర్వేషన్ బిల్ని నారీ శక్తి వందన్ అధినియమం 2023 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మరి భారతదేశ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే స్త్రీకి ఎనలేని గౌరవం ఉంది. అందుకే స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో దేవతలు అక్కడ పూజించబడతారనే ఒక నానుడి ఉంది అని చెప్పొచ్చు. అయితే మహిళలు పురుషులతో సరిసమానత్వం రావాలని భారత రాజ్యాంగ సభ ఏర్పడినప్పుడే మహిళా రిజర్వేషన్ గురించి ఆలోచన చేసినారు. 1946-49 సంవత్సరంలోనే భారత రాజ్యాంగ సభ వాళ్ళు మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినారు. అది అప్పట్లో కుదరలేదు. తర్వాత 1996 సంవత్సరంలో హెచ్డి దేవేగౌడ ప్రధానమంత్రి అయిన తర్వాత స్త్రీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నందుకు ఆ బిల్లు అంతటితో వాగిపోయింది. ఆ తర్వాత 1999-2003 సంవత్సరం మధ్య అంటే వాజ్పేయి గవర్నమెంట్, అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లుని 4 సార్లు తెర మీదకి తెచ్చింది. కానీ 4 సార్లు కూడా సేమ్ రిపీట్ కావడం, అంతటితో నిలబడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2010 సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో మహిళలకి రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య ఈ బిల్లు వాయిదా పడడం జరిగింది. తర్వాత 2023 సంవత్సరంలో మరి మహిళా రిజర్వేషన్ బిల్లు రావడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా బిల్ ఆమోదించడం జరిగింది. అదే మహిళా బిల్లుని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరణ చేయాలని ఉద్దేశంతోనిగా 2026 సంవత్సరంలో మరొకసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి డీలిమిటేషన్ బిల్లుని అది ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లుతో కలిసి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డీలిమిటేషన్ బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వస్తే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం ఉంది. అందుచేత చాలా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. డీలిమిటేషన్ని డీలింకు ద్వారా చేయమని ప్రతిపక్షాలు అడగడం జరిగింది. అంటే ఆ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టక ముందే ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి ఆ రకంగా ముందు చెప్పమంటే ప్రభుత్వం వాళ్ళు చెప్పలేదు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏం చేసినారు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టినారు. ఈ 2 చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా అని చెప్పొచ్చు. లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే కిరణ్ రిజిజు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన దగ్గర లోక్సభ లోపల పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543 ఉన్నాయి లోక్సభ సీట్లు. అయితే 543 స్థానాలని 50% పెంచాలి. 50%తో పెంచినట్లయితే లోక్సభ సీట్లు ఎన్ని ఏర్పడతాయంటే 850 సీట్లు ఏర్పడతాయి. ఆ 850 సీట్లు ఏర్పడడానికి అవసరమైన ఆర్టికల్ ఏదంటే 81 ఆర్టికల్ అని చెప్పొచ్చు. ఈ 81 ఆర్టికల్ని సవరణ చేయాలని బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కావాలి అని చెప్పడం జరిగింది. ఆ 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన కావాలి కాబట్టి ఆర్టికల్ ఏది ఉపయోగపడుతుందంటే 334A ఆర్టికల్ యూజ్ అవుతుంది. ఏ ఆర్టికల్ యూజ్ కావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా సవరించాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షాలు
ఏం చేసినాయంటే మరి 2011 జనాభా లెక్కల బదులు ఏం చేయాలంటే 2026 సంవత్సరం నుంచి 27 మధ్య జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. నూతన జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన జరగాలి, అసెంబ్లీ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ వీళ్ళు కోరడం జరిగింది. ఈ రకంగా ఈ బిల్లు పైన చర్చ జరిగింది లోక్సభ లోపల. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లు పైన చర్చ జరిగింది. ఎన్ని గంటల పాటు జరిగిందంటే 22 గంటల పాటు జరిగింది. చర్చ ఎంత? 22 గంటల పాటు జరిగింది. ఆ 22 గంటల పాటు జరిగిన తర్వాత మరి రాజ్యాంగ సవరణ ఏదంటే 131వ రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం. మరి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 16/4/26 నుండి 17/4/26 వరకు 22 గంటల పాటు ఈ బిల్లుల పైన ప్రతిపక్షాలు అధికార పక్షాలు వాదోపవాదాలు చేసుకున్నాయి. ఈ బిల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, మరి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పాల్గొని చర్చించడం జరిగింది. ఆ తర్వాత 17వ తారీఖు నాడు రాత్రి 7:19 ఈ బిల్లు పైన ఓటింగ్ ప్రారంభమైంది. ప్రారంభమై 7:41 ముగిసిపోయింది అని చెప్పొచ్చు. అయితే ఈ బిల్లు ఓటింగ్ లో పాల్గొన్న హాజరైన ఎంపీలు ఎంతమంది అంటే 528 మంది ఎంపీలు హాజరైనారు. ఎంపీలు హాజరై అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది వేసినారు. అనుకూలంగా ఎంతమంది ఉన్నారు? 298 మంది. వ్యతిరేకంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు? 230. అంటే అవసరమైన ఓట్లు ఇంకా ఎన్ని తక్కువ వచ్చినాయి? 54 ఓట్లు తక్కువ వచ్చినాయి. 54 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఒకవేళ 54 ఓట్లు వచ్చినట్లయితే బిల్లు 2/3 మెజార్టీతో ఆమోదం పొందేది. ఆమోదం పొందలేదు. పొందకుండా ఈ బిల్లు వీగిపోవడం అనేది జరిగింది. మరి రాజ్యసభలోనైనా అధికార పక్షం నెగ్గించుకుంటుందా అంటే ఆ రాజ్యసభలో కూడా రాజ్యసభలో ఎన్డీఏ బలం ఎంత అంటే 141 మాత్రమే ఉంది. మరి ప్రతిపక్షాల బలం ఎంత? 83 ఉంది. మరి ఒకవేళ ఇక్కడ కూడా 2/3 మెజార్టీ రావాలంటే ఎన్ని ఓట్లు రావాలి? 163 ఓట్లు రావాలి. అంటే అధికార పక్షానికి ఇంకా 22 ఓట్లు తక్కువ పడుతున్నాయి. ఇక్కడ కూడా ఈ బిల్లు వీగిపోవడానికి అవకాశం ఉంది. అందుచేత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ యొక్క లోక్సభని నిర్వధికంగా వాయిదా వేయడం అనేది జరిగింది. అందుకే టీజీ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల వాళ్ళు ప్రతిదీ లేటెస్ట్ న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి విద్యార్థి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వచ్చే ప్రవేశ పరీక్షల లోపల ప్రభుత్వ ఉద్యోగాల లోపల మరి దీనిపైన అనేక రకాల క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మేము చెప్పిన క్వశ్చన్స్ నుంచి ఒక 10-20 క్వశ్చన్స్ తయారు చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ కృషిలో సఫలీకృతులు కావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క స్టడీ సర్కిల్ విద్యార్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ.